హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగనాలండి. మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి లేకుండానే ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. దీని తయారు విధానం చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసి ఇట్లా మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. ఇది మన గోధుమ రవ్వని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం అందులో ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదు, అట్టిగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకు ఆ కలర్ అన్నది మారాలి, తెల్లగా చేదాకా వేపుకోవాలి. చూడండి, ఒక నిమిషం అట్లా వేపుకుంటే మనకు వేగిపోయిద్ది. అట్లా తెల్ల కలర్ వస్తుంది, అప్పుడు మనకు వేగినట్టు. దాన్ని ఇప్పుడు వేరే ప్లేట్లకు పోసుకోవాలి. తీసుకొని సరిపోయిద్దండి అట్లా వేగితే. చూడండి, ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాం. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు అటుకులతో మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిని ఒక 2-3 సెకండ్లు వేపుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని రవ్వ దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం చల్లారాలి. చల్లారినాక ఒక మిక్సింగ్ గిన్నెలో వేసుకోవాలి అన్నీ. చూడండి, దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకు మనం 3 కప్పుల సల్ల వేసుకోవాలి. లేకపోతే 1 కప్పు పెరుగు వేసుకొని మీరు 2 కప్పుల వాటర్ వేసుకోవచ్చు. చూడండి, నేను 1 కప్పు పెరుగుల వాటర్ 2 కప్పుల వాటర్ వేసి అట్లా చల్లగా చేసి వేసుకుంటే మనకు రవ్వల మంచిగా కలుస్తుంది. అందు గురించే చల్లలాగా చేసి వేసుకోండి. చూడండి, వేసుకున్నాక ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని దానికి మూత అన్నది పెట్టి ఒక ½ అవర్ నుంచి గంట దాకా పెట్టుకోండి. వీలైతే గంట పెట్టండి, లేకపోతే ½ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, మనకు రవ్వ అంతా చక్కగా నానింది కదా, చల్లంతా పీల్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మనం దాన్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అది మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా దోశపిండిలాగా పట్టకండి, కొంచెం బరకగానే ఉండాలి. చూడండి, పట్టుకున్నాక మనం అదే గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఒక పావు కప్పు నేను బియ్యం పిండి వేసుకుంటున్నా. మనకు కొంచెం పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పొంగనాలు. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కొత్తిమీర వేసుకోవాలి. ఆ మిగిలినవి మనం పోపులు వేసుకోవాలి. అవి పక్కకు పెట్టేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ నేను 1 స్పూన్ దాకా వేసుకున్నా, సరిపోతుంది. ఇప్పుడు మనం అదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అట్లనే ½ స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ఏమో కందిపప్పు. అది నేను మినపప్పు వేయట్లేదు, వేసుకుంటే వేసుకోండి. నేను కందిపప్పు, శనగపప్పు 2 వేసిన. ఇప్పుడు పప్పు అంతా మనకు మంచిగా ఫ్రై కావాలి. పప్పు ఫ్రై అయినాక ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వీటిని అందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని అవి మంచిగా ఫ్రై కావాలి. అవి కొంచెం ఫ్రై అయినాక మనం కరివేపాకును కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 సెకండ్లు మనం వేపుకుంటే అదంతా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని దాన్ని స్టవ్ ఆపుకోండి. పసుపు ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. చూడండి, పోపు అంతా అందులో వేసుకొని పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఇప్పుడు
ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనకు పొంగనాల పిండి తయారైంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, మనకు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మనం అట్లాంటి టీ గ్లాసులో పోసుకొని వేసుకుంటే పొంగనాలని చక్కగా వస్తాయండి. మనం గంటెతోటి వేసుకుంటే కొంచెం అటు ఇటు పడుతుంది కదా, గంటెతోటి కాకుండా ఇట్లా గ్లాసులో వేసుకొని వేయండి, చక్కగా వస్తాయి. ఇప్పుడు అన్నిట్లలో వేసుకున్నాక క్యాప్ పెట్టి అవిటిని ఒక నిమిషం కాకుండా మనకి వేగిపోతాయి, ఒక 30 సెకండ్ల వరకే. అవి ఇంకో వైపు వేసుకోవాలి మెల్లిగా. చూడండి, మనకు మధ్యలో తొందరగా ఎగుతాయి కాబట్టి అవి ఫస్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో వేసుతాం మెల్లగా, స్పూన్ బట్టి వీటిని ఇంకోవైపు టర్న్ చేసుకొని ఆ వైపు సుతాం మంచిగా ఫ్రై కానియాలి. అప్పుడే మనకు లోపల దాకా ఈవెన్గా ఫ్రై అయ్యి సూపర్గా ఉంటాయండి. చూడండి, మనకు పొంగుతూ చాలా బాగా వచ్చినాయి కదా. అందుకే వేసుకునేటప్పుడు కొంచెం హెల్తీగా వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు సుతాం మంచిగా ఫ్రై అయినాక తీసి ప్లేట్లో వేసుకునుడే. ఇలా ట్రై చేయండి. మనకు ఇడ్లీ పిండి దోశ పిండితోటి చేస్తాం కదా పొంగనాలు, అలా కాకుండా ఇలా వెరైటీగా టేస్టీగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కటి రెండుతోటి ఆపరు, అంత బాగుంటాయండి అవి. ప్లేటు కథం చేస్తారు, అంత బాగుంటాయి. మనం ఆ ఇడ్లీ పిండితోటి కంటే ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు రెండు వచ్చుతాం వేసుకుందాం. మనకు 1 కప్పు రవ్వ ఇంట్లో 3-4 ఉంటే సరిపోతాయండి. 4 తినచ్చు, 5 తినచ్చు, అంత మనకు ఇవి ఎక్కువనే అవుతాయి. మనకు పిండిస్తాం చాలా బాగా, మనకు అప్పటికప్పుడే పులుతుందండి, తినే సోడా ఎత్తన్నాం కాబట్టి. ఇవి ఇస్తాం రెండో వైపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, మనకి రెండు వైపులా మంచిగా ఎగిపోయినాయి కదా. అంతే సింపుల్గా అండి చేసుకున్నాడు పొంగనాలు. అందరికీ తెలుసు పొంగనాలు చేసుకున్నాడు, కాకపోతే ఇలా ఓసారి వెరైటీగా టేస్టీగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు ఇట్లా లోపల కొంచెం సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా చేసి మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ వదిలిపెట్టరు, అంత బాగుంటాయి.